అచ్యుతాపురం ఫార్మా కంపెనీ ప్రమాద ఘటన దురదృష్టకరం. బాధిత కుటుంబాలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది. వైకాపా జిల్లా అధ్యక్షులు జెడ్పీ చైర్మన్ మజ్జి. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్లో ఫార్మా కంపెనీలో ఇటీవల చోటు చేసుకున్న ప్రమాదంలో మృతి చెందిన కార్మిక కుటుంబాలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా నిలిచింది. ఒక్కో కుటుంబానికి పార్టీ తరఫున 5 లక్షల రూపాయల ఆర్థిక సాయాన్ని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. ఈ నేపథ్యంలో పార్వతీపురం మన్యం జిల్లాలో ఓ బాధిత కుటుంబానికి జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్న ద్వారా తదితరులు చెక్కును అందజేశారు. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్లో ఫార్మా కంపెనీలో ఇటీవల చోటు చేసుకున్న ప్రమాదంలో పార్వతీపురం మన్యం జిల్లాకు చెందిన జవ్వాది పార్థసారథి మృతి చెందిన విషయం తెలిసిందే. ఉమ్మడి విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్న ద్వారా, మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు, మన్యం జిల్లా వైకాపా అధ్యక్షులు శత్రుచెల్ల పరీక్షిత్ రాజు, ఇతర నాయకులు బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. పార్వతీపురం మండలం డోకుశీల పంచాయతీ చలంవలస గ్రామానికి చేరుకున్న వారు జవ్వాది పార్థసారథి కుటుంబం 5 లక్షల రూపాయల చెక్కును అందించారు. వైకాపా తరఫున అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు మాట్లాడుతూ, ఇటీవల జరిగిన ప్రమాద ఘటనలో పార్థసారథి ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నామన్నారు. అచ్యుతాపురం సెజ్ ఫార్మా కంపెనీ ప్రమాదంలో పలువురు కార్మికులు మృతి చెందడం బాధాకరమన్నారు. ఉమ్మడి విజయనగరం జిల్లాలో 3 కార్మికులు మృతి చెందారని, వారి అందరికీ అండగా ఉంటామన్నారు. మరణించిన వారిని తిరిగి తీసుకురాలేకపోయినా వారి కుటుంబ సభ్యులకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో నియోజకవర్గ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు. అనకాపల్లి జిల్లాలో అచ్యుతాపురం SEZ లో జరిగిన ఏదైతే ఫార్మా కంపెనీలో జరిగిన దుర్ఘటనలో మన అందరి మధ్య తిరిగే యువకుడు జవ్వాది పార్థసారథి అందులో దుర్మరణంలో పాలయ్యాడు. గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ పార్టీ జాతీయ అధ్యక్షులైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఆదేశానుసారం ఆ కుటుంబాన్ని ప్రత్యక్షంగా వాళ్ళు పరామర్శ చేసి ఆ కుటుంబాన్ని, ఆ కుర్రవాన్ని మనం తెచ్చి ఇవ్వలేము గానీ ఆ కుటుంబాన్ని మనం ఆదుకోవాలి, పార్టీ నుంచి ఆదుకున్నామని చెప్పి ఆ కుటుంబానికి 5 లక్షల రూపాయలని ఆ కుటుంబాన్ని నేరుగా మీరు అందించరండి. ఆ కుటుంబానికి వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా ప్రగాఢ సానుభూతిని తెలియజేయండి అని చెప్పి వారు చెప్పడం, ఆ కార్యక్రమం నిమిత్తం ఆ కుటుంబానికి వచ్చాం. మరి ఆ కుటుంబాన్ని పార్థసారథి లేని నోటిని ఆ తల్లికి పుత్ర శోకాన్ని మనం తెచ్చలేం గానీ కనీసం ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పి అండగా ఉండాలి, వైఎస్ఆర్ పార్టీ అండగా ఉండాలని చెప్పి తెలియజేయడానికి వారికి వచ్చాం. వారికి ఎవరైతే చనిపోయిన వారి అంతమందికి కూడా వైఎస్ఆర్ పార్టీ ఈ దుర్ఘటనలో చనిపోయిన ప్రతి ఒక్కరికి కూడా 5 లక్షల రూపాయలు, అలాగే ఎవరైతే గాయపడిన వారందరూ కూడా 1 లక్ష రూపాయలు చెప్పిన గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకటించడం, పక్క విశాఖ జిల్లాలో గౌరవనీయులు ఈ రాష్ట్ర శాసనమండలి ప్రతిపక్ష నేత గౌరవ సత్యనారాయణ గారి నాయకత్వంలో విశాఖ జిల్లాలో సుమారుగా అందరినీ కలిసి వారికి ఇవ్వడం జరిగింది. ఉమ్మడి విజయనగరం జిల్లాలో సుమారుగా 3 చనిపోయారు. ఒకరు వచ్చి పార్వతీపురం మండలం డోక్సెల్ గ్రామం, 2 విజయనగరం గరుడి మండలం చిపురుపల్లి నియోజకవర్గం అత్తమూరు గ్రామం, 3వది పూసపాటిరేగ మండలం గొల్లపేట గ్రామంలో 3 మన ఉమ్మడి విజయనగరం జిల్లాలో 3 చనిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇంకా కొంతమంది గాయపడిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా నేరుగా వారి కుటుంబానికి వెళ్లి వైఎస్ఆర్ పార్టీ మీకు అండగా ఉంటుంది, మీ కుటుంబానికి తోడుగా ఉంటుంది, ఆ భగవంతుడు మిమ్మల్ని ఎల్లవెల్లా బాగా చూడాలని చెప్పి మరి గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా ఏదైతే వారి తాలూకా ఇది ఉందో దాన్ని ఆ కుటుంబానికి తెలియజేయాలని ఉద్దేశంతో ఈరోజు వచ్చాం. ఇవాళ ఆ కుటుంబానికి సంబంధించి వారికి అండగా ఉన్నారు. ఆ కురవాడైతే సుమారు 11 సంవత్సరాలుగా విశాఖపట్నంలో ఉంటూ మరి అక్కడే అన్ని కంపెనీలో చేస్తూ సుమారు 11 సంవత్సరాల నుంచి చేస్తూ ఉన్నాడు. మంచిగా రేపు కొన్ని రోజుల్లో పెళ్లి కూడా చేసుకోవాలనే ఆలోచనతో పాపం కుటుంబం అంతా కూడా ఆ కార్యక్రమంలో ఉంటే ఈ దుర్ఘటన జరగడం చాలా దురదృష్టకరం. మరి ఏదేమైనప్పటికీ కూడా ఆ భగవంతుడు మిమ్మల్ని ఎల్లవెల్లా బాగా చూడాలని చెప్పి